దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందిలియరే కేవలము నమ్ముకొని నా పరలోక జీవంబు మనకవ్వును. మధు వచ్చి ఉత్తర పత్రభాగంగా చదువుతాడు. 8వ కీర్తనను ఉత్తర పత్రభాగంగా చదువుకుందాం. యెహోవా, కోప్రోద్గం చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయేను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, నేను దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. నా స్నేహితులను నా చెలికాండును నా తెగులు చూసి ఎడమగా నిలుచున్నారు, నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు. నా ప్రాణము తీయజూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయజూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పనుచున్నారు. చెవిటివాడనైనట్టు నేను వెనకయున్నాను, మూగవాడనైనట్టు నోరు తెరచుట మానితిని. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడనైతిని. యెహోవా, నీ కొరకై నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకొనుచున్నాను. ప్రభువా, నా దేవా, నీవే ఉత్తరమిచ్చదువు. నన్ను బట్టి వారు సంతోషింపకపోదురుగాక. నేను పడబోవున్నట్లును నా మనోదుఃఖం నన్నెన్నడూ విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు, నిహేతుముగా నన్ను ద్వేషించువారు అనేకులు. మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు, నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి. యెహోవా, నన్ను విడవకము, నా దేవా, నాకు దూరముగా ఉండకము. రక్షణకర్తవైన నా ప్రభువా, నా సహాయమునకు త్వరగా రమ్ము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 313వ పాట, త్రాహిమాం క్రీస్తునాథ దయజూడ రావి అనే పాటను పాడుకున్నాం. త్రాహిమాం క్రీస్తునాథ దయజూడ రావి, నేను దేవి అనొచ్చు నీ పాదములే దిక్కుగా చేరితి నిపుడు. త్రాహిమాం క్రీస్తునాథ దయజూడ రావి, గౌవాచేయాని జగ కర్మేంద్రియాతి నోడానై, గౌవాచేయాని జగ కర్మేంద్రియాతి నోడానై, రవ్వా పాలై నేనెంతో నెవ్వకొందితి, కౌచున తొలగి పెరుగు తరగదున పాపరాశి, ఈ విధమున చెడిపోదిని నేమిసేకు త్రాహిమా. ఓ
మానవా నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటుకి గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి గమ్యమే తెలియని దారి చూపును కాటికి ఓ మానవా నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము బ్రతుకుకొక అర్థముందని చెప్పిరా నీకెవరైనా విద్యలెన్నెన్ని పొందినా తెలియదే నీకు జ్ఞానము బ్రతుకుకొక అర్థముందని చెప్పిరా నీకెవరైనా విద్యలెన్నెన్ని పొందినా తెలియదే నీకు జ్ఞానము బ్రతుకంతా పోటీ అని ఆశల సుడిలో చుట్టుకొని బ్రతుకంతా పోటీ అని ఆశల సుడిలో చిక్కుకొని సుఖాలకై శోకములో నెట్టబడితివా చేరుకో ప్రభువు సన్నిధి బ్రతుకు ధన్యము ఓ మానవా నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము నాలుగు రోజుల నటనే నీకున్న ఈ వేషము ఆవిరి వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము నాలుగు రోజుల నటనే నీకున్న ఈ వేషము ఆవిరి వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము ధనమున్నా బలమున్నా అందచందమే ఉన్నా ధనమున్నా బలమున్నా అందచందమే ఉన్నా తప్పించజాలవు నీ మరణము నడుచుకో క్రీస్తు బాటలో దొరుకు జీవము ఓ మానవా నీ బ్రతుకు ఎంత కాలము
లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము. ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి, గమ్యమే తెలియని దారి చేర్చును కాటికి. ఓ మానవా, నీ బ్రతుకు ఎంత కాలము, లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము.
అరుణ విజయశేఖర్ గారు వచ్చి దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుతారు. నేటి ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమా పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశం కలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయిను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుని మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవుడి వాక్యం దీవించును కాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకిలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనకి మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ధ్యాన నిమిత్తం చదువుబడినటువంటి వాక్య భాగం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 8 వచనాలు చదువుగా మనం విని ఉంటున్నాం. పలుమార్లు మనం ఈ వాక్య భాగాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ సమయంలో పరిశుద్ధ బల్ల సిద్ధపరచబడి ఉన్నది కనుక దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రేమను, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క వాక్య భాగాలను ధ్యానం చేద్దాం. మనకందరికీ దేవుని యొక్క రాజ్యంలో నివసించడం చాలా ఇష్టం. ఈ దేశంలో ఎలాంటి ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మన కోరిక మాత్రం మారదు. దేవుని యొక్క రాజ్యంలో మనం శాశ్వత కాలం దేవునితో కలిసి ఆనందించాలి అనేటటువంటి వాంఛతో మనం ముందు కొనసాగుతూ ఉన్నాం. ఈ రాజ్య వారసులముగా జీవించాలని అనుకోవడం లేదు. శాశ్వత కాలం దేవుని యొక్క రాజ్యంలోనే శాశ్వత కాలం ఆనందించాలని ఆశపడుతూ ఉన్నాం. కొంతమందికి అయితే నరకమనే భయము చేత దేవుని రాజ్యాన్ని కోరుకుంటారు. మరికొంతమంది అయితే దేవుని రాజ్యంలోని పరిశుద్ధత, ప్రేమను బట్టి, ఆనందాన్ని బట్టి దేవుని రాజ్యాన్ని కోరుకుంటారు. ఏది ఏమైనా మనమందరము దేవుని యొక్క రాజ్యాన్నే కోరుకుంటూ ఉన్నాం. అందుని బట్టి మనకు నరకం తప్పిపోతుంది. దేవునితో కలిసి శాశ్వత కాలం ఆనందించే భాగ్యం దొరుకుతుంది. అయితే దేవుని రాజ్యానికి ఎవరు అర్హులు, ఎవరు యోగ్యులు, ఎవరు దేవుని రాజ్య వారసులు అని ప్రశ్నించుకుంటే ప్రతి క్రైస్తవుడు తాను అని అనుకుంటాడు. పాపములో ఉన్న క్రైస్తవులైనా, పాపమును విడిచిన క్రైస్తవులైనా నేను దేవుని రాజ్యాన్ని చేరుకుంటాను అని మాత్రమే అనుకుంటారు. ఎవరు కూడా నేను నరకానికి వెళతాను అని అనుకోరు. బైబిల్లో దేవుడు చెప్పాడు, కొంతమంది తమను తాము నరకపాత్రులుగా చేసుకుంటారని చెప్పాడు. అలాంటి వారు కూడా ఒప్పుకోరు మేము నరకానికి వెళతాము అని. ఎప్పుడైనా అరుదైన సందర్భాల్లో ఆవేశంతో చెప్పుకోవాల్సిందే, నేను నరకానికి వెళ్తాను నీకేంటని. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని యొక్క రాజ్యానికి చేరుకుంటాము అనేటటువంటి అభిప్రాయంతో ఉంటూ ఉండగా చాలామంది మోసపోతారు. మనం చెబుతుంటాం కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనాన్ని ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. అద్భుతాలు చేశాము, దయ్యాలను వెలగొట్టాము, ప్రవచనాలు చెప్పాము అని చెప్పిన వారితో యేసు ప్రభువు అక్రమము చేయవారులారా
మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్పాడు. కాబట్టి చాలామంది క్రైస్తవులు తమను తామే మోసపుచ్చుకుంటారు. చాలామంది క్రైస్తవులు భ్రమల్లో ఉంటారు. నిజంగా రక్షించబడకుండగానే రక్షించబడ్డామని అనుకునేటటువంటి క్రైస్తవులు వారి యొక్క భ్రమల్లో వారు మోసపోతూ ఉంటారు. అలాగే దేవుని యొక్క రాజ్య వాసులు కాకుండగానే మేము దేవుని రాజ్య వాసులమని భావించుకునేటటువంటి క్రైస్తవులు కూడా తమను తాము మోసపుచ్చుకుంటూ ఉన్నారు. కాబట్టి మనల్ని మనం మోసపుచ్చుకోకుండా యథార్థంగా నిజంగా దేవుని యొక్క రాజ్య వారసులముగా మనం మార్పు చెందాలి అని అంటే మనలో ఏమేమి ఉండాలి అనే విషయాలు క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాలి. మనలో ఏమేమి ఉంటే ఖచ్చితంగా నరకాన్ని తప్పించుకొని దేవునికి రాజ్యంలో శాశ్వత కాలం ఆనందించగలుగుతామో మనం రూఢిగా తెలుసుకోవాలి. అందుకొరకు ఈ వాక్య భాగం మనకు సహాయకరంగా ఉంటుంది కనుక దయచేసి గమనించాలని, జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో ఏమి ఉండాలంటున్నాడంటే సమాధానము కలిగి ఉందము, దేవుని సమాధానము కలిగి ఉందము అంటున్నాడు. దేవుని రాజ్యములో శాశ్వత కాలం మనం ఆనందించాలంటే, నరకాన్ని తప్పించుకోవాలి అని అంటే మనము ఏమి కలిగి ఉండాలి? మొదటి విషయం, దేవుని సమాధానమును కలిగి ఉండాలి. ఈ దేవుని సమాధానం ఎట్లా వస్తుంది? దేవునితో మనకు ఎందుకు సమాధానం లేదు? మనుషులు అంటే రకరకాలుగా ఉంటారు, మనకు భిన్నంగా ఉంటారు, మనకు వ్యతిరేకంగా ఉంటారు, మనకు భారంగా ఉంటారు. అలాంటి వారితో మనకు సమాధానం ఉండకపోవచ్చు. అందుకంటే సఖ్యమైతే సమస్త జనులతో మీరు సమాధానంగా ఉండుడి అని. కానీ దేవునితో మనకు సమాధానం ఎందుకు లేదు? ఆయన ప్రేమాస్వరూపి, పరిశుద్ధుడు, ఆయనలో ఏ వంకలు లేవు, ఏమీ మనం చెప్పడానికి ఏమీ హేతువులు ఉండవు. అలాంటి దేవునితో మనకు ఎందుకు సమాధానం లేదు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంటాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. పుట్టుకతోనే మనం పాపులం కాబట్టి, పాపములో జీవించిన వారము కాబట్టి ప్రతి మనిషికి దేవునితో వ్యాజ్యం ఉన్నది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. పరిశుద్ధులకి వ్యతిరేకంగా మనం పాపంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి అట్టి వారందరికీ దేవునితో వ్యాజ్యం ఉన్నది. అయినా విడిచిపెట్టడం లేదు. పాపులు కదా అని, నాతో వ్యాజ్యం ఉన్నవారు కదా అని విడిచిపెట్టడం లేదు. ఆయన ఆహ్వానిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము, మీ చేతులు కడుగుకొనుడి, మీరు శుద్ధి చేసుకునుడి, మీ దుష్క్రియలు మానుడి అని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో ఆయనకు విలాపము, ఆయనకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాడు. మనం ఎందుకు తాత్సారం చేస్తున్నాం? దేవుని యొక్క ప్రేమతో కూడిన ఆహ్వానాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? సమయం మించిందంటే ఆయన ఆహ్వానం ఆగిపోతుంది. ఏశావు వలె ఎలుగెత్తి ఏడ్చినా, బుద్ధి లేని కనికల వలె ఎంత ఘోరంగా తలుపు తట్టినా సమయం దాటిన తర్వాత దేవునికి ఆహ్వానం ఉండదు, దేవుని యొక్క ప్రేమ నీకు కనబడదు. కనుక సమయం ఉండగానే సద్వినియోగం చేసుకుంటూ దేవుని యొక్క పిలుపును అంగీకరించి, దేవుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించి ఆయన తట్టు మన జీవితాలు తిప్పుకొని యథార్థంగా, అవును ప్రభువా, ఇదిగో నాలో ఈ పాపాలు ఉన్నాయి, నన్ను క్షమించు అని అంటే క్రీస్తు తన రక్తముతో మనల్ని కడిగి శుద్ధీకరిస్తాడు. అప్పుడు మనకు దేవునితో సమాధానం దొరుకుతుంది. అందుకే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించి సిలువలో మన కొరకు ప్రాయశ్చిత్తంగా బలి చేసింది. అందుకనే కాబట్టి తండ్రి అయిన దేవునితో మనకు సమాధానం ఉండాలి అంటే మనం దేవుని తట్టు తిరగాలి, పశ్చాత్తాప హృదయముతో దేవుని తట్టు తిరగాలి, పాపములు విడిచిపెట్టే మనసుతో పాప క్షమాపణ పొందుకోవాలి. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని విడిచిపెట్టువాడు మాత్రమే కనికరించబడతాడు. పాపములు విడిచిపెట్టే మనసు లేకుండా పాపాలు ఎంత చెప్పుకున్నా, ఎంత ఒప్పుకున్నా క్షమాపణ దొరకదు. ఎందుకంటే అంతరంగాన్ని ఎరిగిన దేవుడు మన దేవుడు. మనం ఒప్పుకునేటటువంటి ఆ ఒప్పుకోలు వెనక ఏమి ఉందో ఆయన గ్రహించిన వాడు. ఈ నూతన సంవత్సరానికి గత సంవత్సరం అంతా చేసిన పాపాలు ఒప్పుకుని క్షమాపణ పొందుకుందాం, మరలా ఈ నూతన సంవత్సరంలో కూడా అలాగే జీవించుదాం, ప్రతిసారి అలాగే అడుగుదాం, కుదరదు. అలాంటి భావన మనలో ఉందని దేవుడు ఎరిగి నువ్వు అడిగినా ఒప్పుకున్నా క్షమించడు.
పాపమును విడిచిపెట్టే మనసుతో, పాపమును మనం ద్వేషించిన వారమై దేవుని ఎదుట మనం ఒప్పుకుంటే మన పాపాలు క్షమించబడతాయి. ఆ పాపం వలన మనకు వచ్చిన ఆ భారం ఏమిటో, మన జీవితంలో ఉన్న భారం ఏమిటో తొలగిపోతుంది. నిర్మలమైన మనస్సాక్షి దేవుడు మనకిస్తాడు. పాప క్షమాపణ మనం పొందుకున్నామనే దానికి రుజువు ఏమిటంటే నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన యొక్క హృదయం ఎలాంటిదై ఉంది? కఠినమైనదిగా ఉందా? వాత వేయబడినదిగా ఉందా? లేదా లోకము చేత నింపబడినదిగా ఉందా? లేదా నిర్మలమైన మనస్సాక్షినిచ్చేటటువంటి రీతిలో మనం ఉన్నామా? ఎలాంటిదై ఉన్నది? దేవుని యొక్క సమాధానం మనం పొందుకోని ఎడల దేవునికి రాజ్య వారసులం ఎన్నటికీ కాలేము. దేవుడిచ్చే సమాధానం మనల్ని దేవుని యొక్క రాజ్యానికి నడిపించేది. అందుకనే వాక్యం సెలవిస్తుంది, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. క్రీస్తు ఇచ్చేటటువంటి సమాధానం మన హృదయంలో ఏం చేయాలండి? మన హృదయాలను ఏలవలెను. మన హృదయాలని ఏలాల్సింది దేవుడిచ్చే సమాధానం. ఆ పరిశుద్ధమైన సమాధానం, దేవుని రాజ్యానికి నడిపించే సమాధానం మన హృదయాలను ఏలవలెను. ఎలాంటి హృదయం మనది? అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది, అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి అన్నిటికంటే మోసకరమైనటువంటి మన హృదయాన్ని ఏమి ఏలాలి? దేవుడిచ్చే సమాధానం ఏలవలెను. అప్పుడు మోసకరమైన మన హృదయం మార్పు చెందుతుంది, దేవుడు వచ్చి నివసించడానికి అర్హమైనదిగా మారిపోతుంది. చూసారా ఎంత గొప్ప కార్యం జరుగుతుందో? అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనటువంటి మన హృదయం దేవుడు నివసించడానికి యోగ్యమైన హృదయంగా మారిపోతుంది. ఎప్పుడు? దేవుని యొక్క సమాధానం మన హృదయాలను ఏలుచూ ఉన్నప్పుడు. మన హృదయాలను దేవుడిచ్చిన సమాధానం ఏలుతూ ఉంటే మన హృదయంలో నుండి, మన హృదయం నిండి ఉండు దాన్ని బట్టే నోరు మాట్లాడును కదా అన్నాడు. మన హృదయాన్ని దేవుని యొక్క సమాధానం ఏలుతూ ఉంటే ఆ హృదయంలో నుంచి వచ్చే మాటలు సమాధానకరమైనవిగా ఉంటాయి, సమాధానపరిచేవిగా ఉంటాయి. ఆ హృదయంలోని తలంపులు సమాధానకరమైనవిగా ఉంటాయి, సమాధానపరిచేవిగా ఉంటాయి. అట్టి సమాధానం మనలో ఉందా? దేవుని యొక్క రాజ్యాన్ని నడిపించే సమాధానం మనలో ఉందా? దేవుని యొక్క సమాధానం మన హృదయాన్ని ఏలుతూ ఉందా? ఒక్కసారి పరీక్ష చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. కావలి ఉండాలి. ఎందుకంటే అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది ఈ వ్యాధి, ఈ హృదయం. అలాంటి ఘోరమైన మోసకరమైన హృదయానికి దేవునికి సమాధానం కావలి ఉండాలి. కావలి లేకపోతే ఆ హృదయం నిన్నే మోసగిస్తుంది, నన్నే మోసగిస్తుంది. ఎవరి హృదయం వాణ్ణి మోసగిస్తుంది. చూడండి ఎంత ఘోరమైనదో. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళనీయదు, నరకానికి నడిపిస్తుంది. జీవితం అంతా అగమ్యగోచరమే. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, వారందరికంటే మించినది దేవుడిచ్చే సమాధానం. సొలొమోనుకు దేవుడిచ్చిన జ్ఞానం కంటే మించినది దేవుడిచ్చినటువంటి సమాధానం. ఎంతోమంది జ్ఞానులైన వారు ఉన్నారు, కానీ వారు జ్ఞానులుగా అతిశయించేవారు ఉన్నారు, జ్ఞానపీఠ అవార్డులు పొందిన వారు ఉన్నారు. వారికంటే మించింది ఎవరయ్యా అంటే దేవుడు ఇచ్చిన సమాధానం. ఎందుకంటే ఈ సమాధానం మన హృదయాలకి కావలి ఉంటుంది, మన హృదయాలను ఏలుతుంది, మన దేవుని యొక్క రాజ్యానికి నడిపిస్తుంది, నరకాన్ని అంతిమంగా తప్పిస్తుంది. ఎన్ని మేళ్లను చేస్తుందో చూడండి దేవుడు మనకిచ్చేటటువంటి సమాధానం. అందుకే రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం అంటాడు, దేవుని యొక్క రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం ఏమై ఉన్నది? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉన్నది.
అలాంటి రాజ్యములో నీవు చేరాలి అంటే ఆ రాజ్యానికి సంబంధించిన సమాధానం నీలో ఉండాలి. నీ హృదయాన్ని ఏలాలి, నీ హృదయానికి కావలి ఉండాలి. అది సమస్త జ్ఞానములకు మించిన సమాధానమై ఉండాలి. ఎప్పుడు వస్తుంది అది? అట్టి సమాధానం మనకి ఎప్పుడు వస్తుంది? దేవుని యొద్దకు వెళ్ళి పాపను విడిచిపెట్టే మనసుతో పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందుకుంటే, క్రీస్తు రక్తంలో కడుగబడితేనే మనకు దేవుని యొక్క సమాధానం దొరుకుతుంది. అప్పుడే మన హృదయాలకు అట్టి సమాధానం కావలి ఉంటుంది, ఏలుతుంది, దేవుని యొక్క రాజ్యానికి అంతిమంగా నడుపుతుందని ప్రభు ప్రేమలో నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రెండవది, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అంటూ ఉన్నాడు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క రాజ్యానికి చేరుకోవాలంటే యేసు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు, వాక్యం మనకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిగి ఉండకపోతే దేవునికి చెందిన వారం కానే కాము, దేవుని యొక్క రాజ్యాన్ని అన్నిటికీ చేరుకోలేము. దేవుని యొక్క సమాధానం మనం కలిగి ఉండాలి, దేవుని ఆత్మను కూడా మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉండుడి, యేసు ఆత్మను మీరు కలిగి ఉండుడి. ప్రభువే ఆత్మ అంటాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. కాబట్టి దేవుని యొక్క రాజ్యములో మనం నిరంతరము ఆనందించాలి అని అంటే నరకాన్ని తప్పించుకొని దేవుని యొక్క సన్నిధిలో మొట్టమొదట మనకు దేవుడిచ్చే సమాధానం మనం కలిగి ఉండాలి. రెండవది, దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. పుట్టుకతో వచ్చినటువంటి యొక్క ఆత్మ శరీరానుసారమైనది. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి పుట్టుకతో వచ్చినటువంటి యొక్క ఆత్మ శరీరానుసారంగా జీవించి అలవాటు పడిపోయి శరీరానుసారమైన జీవితంలో ఆనందిస్తూ ఉంది. దాని యొక్క ప్రతిఫలం ఏమిటంటే నరకమే. మనం నరకాన్ని తప్పించుకుని దేవునికి రాజ్యం చేరుకోవాలంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క ఆత్మను మనము కలిగి ఉండాలి. ఎవరికి దేవుడు ఇస్తాడు దేవుని యొక్క ఆత్మను? అందరికీ ఇస్తాడా? లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం, మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. తండ్రి అయిన దేవుడు ఎవరైతే అడుగుతారో తనని వారికి ఇస్తాడు అని ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. మనం అడగకుండా ఉంటే దొరకదు పరిశుద్ధాత్మ దేవుడు. మనకు ఈ లోకంలో జీవించడానికి ఏమేమి అవసరమో అన్నీ అడుగుతాం. చాలామంది పరిశుద్ధాత్మ దేవుడిని అడగరు. జ్ఞానం అడగమంటే జ్ఞానం అడగరు. పరిశుద్ధాత్మ దేవుడిని అడగమంటే అడగరు. మీకు అవసరమైన ఏమిటో అడగండి అంటే అడగరు. ఆత్మ సంబంధమైన అడగమంటే అడగరు. కానీ మనకు ఇళ్ళు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఉద్యోగాలు కావాలి, చదువులు కావాలి, ఆ ఎదురింటోడు పోవాలి, ఈ పక్కింటోడు, ఇవన్నీ అడుగుతూ ఉంటాం. అందుకంటాడు మీరు ఏం అడుగుతున్నారో మీకు తెలియదు, మీరు ఏమి వినుచున్నారో మీకు తెలియదు. అందుకంటున్నాడు దేవుడు. కాబట్టి మీ తండ్రి అయిన దేవుణ్ణి మీరు ఏం అడగాలి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే ఆయన చేసే కార్యాలు గొప్పవిగా ఉంటాయి. మనలో ఉండే ఆత్మ, పుట్టుకతో మనలో వచ్చినటువంటి ఆత్మ చేసే కార్యాలు అన్నీ పాపయుక్తములే. కానీ పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పరిశుద్ధ మార్గంలో నడిపిస్తాడు, దేవుని రాజ్యానికి నడిపిస్తాడు, దేవునికి రాజ్యంలో చేరుస్తాడు. అడిగినంత మాత్రాన అనుగ్రహిస్తాడా దేవుడు? అపోస్తుల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ సదస్సులో చాలామంది ఉన్నారు. అక్కడ గాడివాడి సీమోను కూడా ఉన్నాడు. అపోస్తులు వచ్చి ప్రార్థన చేశారు. యోగ్యులైన వారందరూ పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారు. ఈ గాడివాడని సీమోను మాత్రం పొందుకోలేదు. మనకు తెలుసు అపోస్తులు ఏం చెప్పారు? నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుతున్నది గనక ఒకవేళ దేవుడు నిన్ను క్షమిస్తాడేమో ప్రార్థన చేయరా నాయన అంటే ఏమన్నాడు? అదేదో మీరే చేయండి అన్నాడు. అప్పుడు కూడా అడగడు దేవుణ్ణి. అపోస్తులు హెచ్చరించిన అడగడు. అందరు పరిశుద్ధాత్మ పొందుకుని ఇతను పొందుకోకపోయినా దేవుణ్ణి అడగడు. అడగకుండా ఉంటే ఎట్లా వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు? అడిగిన వాళ్ళందరికీ కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఇవ్వడు. అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 32వ వచనం చూద్దాం.
మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అపోస్తులు చెబుతున్నారు ఇక్కడ మాట. ఏమని చెబుతున్నారు? మేమును అంటే ఎవరు? అపోస్తులు. విధేయులైన వారికి దేవుడు అనుగ్రహించిన ఆత్మయు సాక్షులమే. అంటే దేవుడు తన ఆత్మని ఎవరికి ఇస్తాడు? ఆయనకు ఎవరైతే విధేయులై ఉంటారో వారికి ఇస్తాడు. అది అసలు విషయం. అందుకే గాడి వాళ్ళని సీమోనికి ఇవ్వలే. ఫిలిప్పుని ఎడబాయకుండా ఉన్నాడు. గాడి విద్యలు మానేశాడు, గాడి మాటలు మానేశాడు, గాడి పుస్తకాలు కాల్చేశాడు. ఫిలిప్పు దగ్గర బాప్తిజం తీసుకున్నాడు. ఆయన ఎడబాయకుండా ఉన్నాడు. జీవితం మాత్రం మారలే. ఘోరమైన దుష్టత్వములో, దుర్నీతి బంధకములో ఉన్నాడు. దేవునికి ఇష్టమైన రీతిలో లేడు. కనుక దేవుడు తన ఆత్మను ఆయనకు అనుగ్రహించలే. దేవునికి విధేయుడు కాదు కనుక గాడివాడని సీమోను దేవుడు తన ఆత్మను అతడికి అనుగ్రహించలేదు. కనుక దేవునికి ఆత్మను మనం పొందుకోవాలి అని అంటే మనము దేవునికి విధేయులమై ఉండాలి. మనం దేవుని సమాధానం పొందుకోవాలంటే పాపములు విడిచిపెట్టే మనసుతో పాపాలను ఒప్పుకొని పాపక్షమాపణ పొందుకోవాలి. దేవునికి విధేయులముగా ఉండి దేవాని ఆత్మ నాకు అనుగ్రహించు అంటే సంతోషంగా కొలత లేకుండా సమృద్ధిగా ఇస్తాడు. అట్టివారు దేవునికి రాజ్యానికి అర్హులు అని అంటున్నాడు. దేవునికి ఆత్మ మనలో ఉంటే ఒకవేళ మనం పొరపాటో గ్రహపాటో పాపము చేస్తే మనకు పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాడు. దావీదు పాపం చేశాడు, రక్షణ కోల్పోయాడు, ప్రలాపిస్తూ ఉన్నాడు, విలపిస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. 51వ కీర్తన 11-12 వచనాలు అంటున్నాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణను నాకు మరలా తిరిగి పుట్టించుము, నాకు మరలా తిరిగి పుట్టించు, నేను కోల్పోయినటువంటి రక్షణ భాగ్యం నాకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడైతే ఉన్నాడు, తీసివేయవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఉండి ఏం చేశాడు? మళ్ళా రక్షణ పొందుకోవడానికి ప్రేరేపిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, పశ్చాత్తాపంలోనికి విలాపంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉంటే, మనం ఎప్పుడైనా అవిధేయులముగా ఉంటే వెంటనే వాయిదా వేసుకోకుండా వెంటనే పశ్చాత్తాపడతాం. ప్రభువా ఇదిగో పొరపాటు నేను ఈ పాపం చేశాను, ఏదో నా కర్మగాలి ఈ పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను మరలా నీ తట్టు తిప్పుకో, ఇక ఎన్నటికీ మరలా నేను ఆ బలహీనతలోనికి వెళ్ళకూడదు, నీ శాసనం తట్టు నా కన్నులు తిప్పుకో అని ప్రార్థన చేస్తారు, ఆ ప్రయత్నం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనల్ని నడిపించేటటువంటి విధానం, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మన యొక్క సహవాసంలో ఎవరైనా ఉన్నా వారి మాట్లాడే మాటలను బట్టి, వారు చేసే క్రియలను బట్టి మన పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడతాడు. మనం ఇదివరకు కూడా నేను జ్ఞాపకం చేశాను. అపోస్తుల కార్యం గ్రంథం 5వ అధ్యాయం 3-4 వచనాల్లో చాలా చక్కటి మాటలు అవి. నేను చదువుతాను చూడండి. అపోస్తుల పాదముల యొద్ద అననీయ సప్పీరాలు కొంత దాచిపెట్టి కొంత చెప్పినప్పుడు, అప్పుడు పేతురు, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి. దీన్ని అర్థం చేసుకోవాలి మనం. వీరు అననీయ సప్పీరాలు అబద్ధం చెప్పింది పేతురుతో, కానీ పేతురు ఏమంటున్నాడు? మాతో కాదు నువ్వు అబద్ధం ఆడింది, దేవునితోనే అబద్ధం ఆడావు. పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉంటే మన పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడతాడు, మనం చక్కగా ఆయన రాజ్యానికి నడిపిస్తాడు. ఎన్ని మేళ్ళో చూడండి. అందుకనే యేసు ప్రభు మరణానికి ముందుగా నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడం లేదు, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, సత్యంలో నడిపిస్తాడు, జరగబోయే సంగతులు తెలియజేస్తాడని ఎన్ని విషయాలు చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ దేవుడిని మనం కలిగి ఉంటే ఎన్నెన్ని మేళ్ళండి మనకు. ఈ లోకంలోనే కాదు, ఈ జీవితంలోనే కాదు, పరలోకానికి కూడా నడిపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి దేవుని యొక్క రాజ్యానికి మనం యోగ్యులముగా ఉండాలంటే దేవుని సమాధానాన్ని మనం కలిగి ఉండాలి. రెండవది, దేవుని ఆత్మను మనము కలిగి ఉండాలి. దేవుని సమాధానం కలిగి ఉండడానికి పాపం విడిచిపెట్టే మనసుతో పాపం ఒప్పుకొని క్షమాపణ పొందుకోవాలి.
దేవుని ఆత్మను పొందుకోవడానికి ఆయనకి విధేయులమై ఉండి ఆయన్ని అడగాలి. ఇది 2 విషయాలు. చివరిగా మరొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. అలాగే రోమాపత్రిక 5వ అధ్యాయం చదువుకున్నాం కదా, 8వ వచనం వరకు చదువుకున్నాం. మరలా నేను 5వ వచనం నుంచి నేను చదువుతున్నాను. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఏం చేశాడండి? అందుకే చెప్తాడు, మాటతోనూ నాలుగుతోనూ గాక క్రియతో మనం ప్రేమించుదాం అని చెప్పిన దేవుడు ఆయన మాటతో నాలుగుతో కాకుండా క్రియతో, ఏమిటా క్రియ? యేసు ప్రభుని సిలువలో బలియాగము చేయడం. యేసు ప్రభు సిలువలో మన కొరకు రక్తం చిందించి ప్రాణం పెట్టడం. ఆయన తన క్రియ ద్వారా తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఎటువంటి క్రియ అది? చిన్న క్రియ కాదు, సామాన్యమైన క్రియ కాదు. తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మంచివారి కొరకు కూడా, నీతిమంతుల కొరకు కూడా ఎవరైనా ఒకవేళ ప్రాణాలు అర్పించడానికి తెగిస్తే తెగించవచ్చు, అది అరుదైన సంఘటన. కానీ భక్తిహీనుల కొరకు, పాపుల కొరకు తెలిసి ఎవరండి ప్రాణం పెట్టేది? ఆ ప్రేమ దేవుని ప్రేమ తప్ప ఇంకొకటి కాదు. అలాంటి దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క రాజ్యాన్ని మనం చేరుకోవాలి అని అంటే దేవుని యొక్క ప్రేమ, మన హెప్సిబా పాటలో మనం ఆశ్చర్యకరమైన ప్రేమ, నన్ను బలపరిచిన ప్రేమ, దేవుని ప్రేమ అనే మాటలు మనం విన్నాం. దేవుని యొక్క ప్రేమ ఆశ్చర్యకరమైనది, అది మనల్ని బలపరిచేది, దేవుని యొక్క రాజ్యానికి నడిపించేది. దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క ప్రేమ లేకుండా దేవుని రాజ్యానికి ఎవరు చేరలేరు. నరకాన్ని ఎవరు తప్పించుకోలేరు. ఈ జీవితంలో ఎవరు క్షేమాన్ని అనుభవించలేరు. ఇది వాక్యంలోని సత్యం. మనం రూఢిపరచుకోవాలి, వాటిని మనం అనుసరించాలి. విని వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని యొక్క వాక్య వెలుగులో, మాటల వెలుగులో మన జీవితాలను యథార్థంగా పరుచుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39, 40వ వచనంలో, 42వ వచనంలో చెబుతూ ఉన్నాడు. నేను చదువుతున్నాను, చూడండి. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవి. అయితే మీకు జీవము కలిగినట్లు మీరు నా యొద్దకు రానల్లరు. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదో. ఎవరిని చూసి చెప్పాడు ఆ మాట? ఇప్పుడు మనలో ఎవరిని చూసి చెబుతాడు ఆ మాట? మనం ఇప్పుడు చూస్తూ ఉంటే బైబిల్ ముందు పెట్టుకుని చర్చోపచర్చలు, టీవీ ప్రోగ్రాంలో కానీ, యూట్యూబ్లో కానీ, డిబేట్ల మీద డిబేట్లు, లేఖనముల యందు పరిశీలనగా మాట్లాడుకోవడం, చీచి చెండాడడం, పదాలను, అక్షరాలను, వాక్యాలను. మంచిదే, యెహోవా గ్రంథమును పరిశీలనగా చదువుకుంటే మంచిదే, దేవునికి సత్యాన్ని తెలుసుకుంటే మంచిదే, అంతటితో ఆగిపోకూడదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఆ లేఖనాలే నా యొద్దకు రమ్మని చెబుతూ ఉంటే మీరు నా యొద్దకు రానల్లరు. లేఖనముల యందే మన జీవితాలు ముడివేసుకుంటే ఏం ప్రయోజనం? బైబిల్ అంతా మనసులో పెట్టుకుంటే ఏం ప్రయోజనం? దాన్ని అనుసరించకుండా. వాక్యాన్ని ఎరిగి ఉంటే ఏం ప్రయోజనం? వాక్యాన్ని అనుసరించకుండా. యేసయ్యను ఎరిగి ఉంటే ఏం ప్రయోజనం? యేసు యొద్దకు వెళ్ళకుండా. కాబట్టి నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదో. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నట్టుగా మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? చాలా సులభం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని ఆజ్ఞలు భారమైనవి కానే కావు. దేవుని ఆజ్ఞలను అనుసరించడమే దేవుని మనము ప్రేమించుట. మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం, యవన బిడ్డలు ప్రేమించుకొని ప్రేమికులుగా ఉన్నవారు, వారి ప్రేమ విఫలమైందని చచ్చిపోదాం అనుకొని ఇద్దరు ప్రాణాలు విడుస్తారు. లేదా నువ్వు చచ్చిపో అంటే, నువ్వు చెప్పు నేను చచ్చిపోతా చెప్తే చచ్చిపోతారు. అంటే ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమ ఉందో వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు.
దేవుని మనం ప్రేమించిన వారమైతే దేవుని ఆజ్ఞలను మనము పాటిస్తాం. దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? పాటిస్తున్నాం. మనకు ఇబ్బందికరంగా లేని ఆజ్ఞలు పాటిస్తున్నాం. మనకు ఇబ్బందికరంగా ఉన్న ఆజ్ఞల్ని వాయిదా వేస్తూ ఉన్నాం. ఆజ్ఞలన్నిటిని ప్రేమించడం లేదు. యాకోబు 2:10 అంటాడు, ఒకడు ఆజ్ఞలన్నిటినీ అనుసరించి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి ఎగుచూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలు మనం అన్నిటినీ అనుసరించాలి. ఏదో దేవుని యొక్క ఆజ్ఞలు భారమైనవి అనుకోకండి అంటున్నాడు. నా ఆజ్ఞలు భారమైనవి కావు. ఏం చెప్పాడండి దేవుడు? ఆ 10 ఆజ్ఞలు చూస్తే ఏం చెప్పాడు? మంచి మాటలు చెప్పాడు కదా. దేవుని సేవించమన్నాడు, ఆరాధించమన్నాడు, ప్రేమించమన్నాడు, ఆజ్ఞలు అనుసరించమన్నాడు, తల్లిదండ్రులు సన్మానించమన్నాడు, పొరుగువాని ప్రేమించమన్నాడు, పొరుగువాని సొత్తు ఏమీ ఆశించొద్దన్నాడు. మంచి మాటలే కదా, నైతిక విలువలు కలిగినవే కదా, మన యొక్క జీవితాన్ని సరిచేసేవే కదా, ఇరుగు పొరుగు వారితో సఖ్యత కలిగి జీవించడానికి దోహదపడేవే కదా. భారమైనవి కావే, భారం పెట్టలేదే. మరి ఎందుకని దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఉల్లంఘిస్తున్నాం? దేవుని యొక్క ఆజ్ఞలు ఉల్లంఘించే వారు దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోగలరా? దేవుని ప్రేమించిన వారు దేవుని రాజ్యంలో చేరుకోగలరా? దేవుని ఆత్మ లేని వారు దేవుని యొక్క రాజ్యానికి చేరుకోగలరా? దేవుని సమాధానం లేని వారు దేవుని యొక్క రాజ్యాన్ని చేరుకోగలరా? ఇంతకీ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో ఒకసారి చూద్దాం. మనకందరికీ తెలిసిన వాక్యాలే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం కొన్ని వచనాలను చదువుతున్నాను. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును. దేవుని ప్రేమ లేకుండా ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని తలాంతులు వరాలు కలిగి ఉన్న ప్రయోజనం లేదు. దేవుని ప్రేమ అంత ప్రాముఖ్యమైనది. 2వ వచనం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. దేవుని ప్రేమ లేకుండా నువ్వు ప్రవచించు, కొండలను పెకలించే విశ్వాసాన్ని ప్రదర్శించు, నీవు వ్యర్థుడవే. అలాంటి వారు అందరూ వ్యర్థులే. ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని అద్భుతాలు చేసినా దేవుని ప్రేమ లేకపోతే అట్టివారు వ్యర్థులే. 3వ వచనం, బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ లేకపోతే, దేవుని ప్రేమ లేకపోతే మనకు కలిగే ప్రయోజనం ఏమీ లేదు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయి, ఇతరులు చెబుతూ ఉన్నారు మేము అది చేసాం ఇది చేసామని. దేవుని ప్రేమ లేకుండా ప్రయోజనం ఏముంటుందో వాళ్ళకి. అలాగే మనం దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో లేకుండా మనం ఎన్నెన్ని కార్యాలు చేసినా ప్రతిఫలమేది? ఎందుకు వస్తుంది? దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేము. దేవునితో సమాధానం లేనివారు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. దేవుని యొక్క ఆత్మ లేనివారు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేరు. దేవుని ప్రేమ లేనివారు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేరు. అలాగే 5వ వచనం చదువుతున్నాను. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో 4వ వచనం నుంచి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రభునందు ప్రియులారా, ఇలాంటిది దేవుని యొక్క ప్రేమ. ఇలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? ప్రేమను కలిగి ఉన్నాం, మానవ ప్రేమను కలిగి ఉన్నాం. మనకింట్లో మన ఇంటి వారంటే ప్రేమ, బంధువులంటే ప్రేమ, పొరుగువారంటే ప్రేమ, తోటి కులస్తులంటే ప్రేమ, తోటి మతస్థులంటే ప్రేమ, తోటి మన సొంత రాష్ట్రములంటే ప్రేమ, మన దేశస్తులంటే ప్రేమ, ఇతర దేశాలకు పోయినప్పుడు ఇలాంటి ప్రేమలు ఉన్నాయి. వాటి వల్ల ప్రయోజనం ఏమిటి? పరలోక రాజ్యానికి వెళ్ళగలమా? మనల్ని పరలోక రాజ్యాన్ని నడిపించేది ఏమిటి? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆత్మ, దేవుని సమాధానం. ఈ 3 విషయాల్లో మనం వ్యక్తిగతంగా యథార్థంగా పరిశీలన చేసుకుందాం. నిజంగా మనం నరకాన్ని తప్పించుకొని దేవుని రాజ్యానికి వెళ్ళే వారముగా ఉన్నామా లేదా? క్రైస్తవులమే, బాప్తిజం తీసుకున్న వారమే, పరిశుద్ధ బల్ల తీసుకుంటున్న వారమే, దశంభాగాలు ఇస్తున్న వారమే,
మనం క్రమంగా దేవుని యొక్క మందిరానికి వస్తున్న వారమే, ప్రార్థన చేస్తున్న వారమే, మంచి కార్యాలు చేస్తున్న వారమే. దేవునితో నీకు సమాధానం ఉన్నదా? ఉంటే నీవు పాపమును విడిచిపెట్టి పాపక్షమాపణ పొందుకున్నావా? దేవుని ఆత్మను నీవు కలిగి ఉన్నావా? ఉంటే దేవునికి విధేయుడవై ఉండి దేవుణ్ణి అడిగావా? దేవుని యొక్క ప్రేమను కలిగి ఉన్నావా? ఉంటే దేవుని ఆజ్ఞను అనుసరించి దేవుని యొద్దకు వెళ్ళడానికి తృష్ణగొని ఉన్నావా? నేను వేసే ప్రశ్నలు కాదు, బైబిల్ వేసే ప్రశ్నలు, దేవుడు వేసే ప్రశ్నలు. చివరి దినాలు భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. ఈ 45 డిగ్రీల ఎండనే తట్టుకోలేకపోతున్నాం. ఇక నరకంలో అది ఎన్ని డిగ్రీలో? అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి నరకంలో, అలాంటి నరకాగ్ని తప్పించుకోవాలంటే ధనవంతుడు ఈ లోకంలో సుఖాన్ని అనుభవించాడు ప్రతిరోజు. చనిపోయిన తర్వాత వేదనకరమైన స్థలంలో చేరుకున్నాడు. అబ్రహామా అంటున్నాడు, ఆక్రందన చేస్తున్నాడు, అయ్యా నేను ఇక్కడ యాతన పడుతూ ఉన్నాను. 100 సంవత్సరాలే కాదు, తీర్పు వరకే కాదు, యుగ యుగములు, యుగ యుగములు. ఈ లోకంలో మన జీవితం ఏ పాటిదండి? మన ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, ఇంకా అనుకుంటే 100 సంవత్సరాలు. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది, ఇంకెంత మిగిలిందో తెలియదు. ఈ మిగిలిన జీవితంలోనైనా మనం దేవుని సమాధానాన్ని కలిగి ఉండి, దేవుని ఆత్మను కలిగి ఉండి, దేవుని ప్రేమను కలిగి ఉండి, నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళువారముగా జీవించకపోతే ప్రయోజనం ఏమిటి? దేవునికి రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అట్టి పరిశుద్ధాత్మ యందలి ఆనందం మనం ఉన్నామా? లోకమందు ఆనందిస్తున్నామా? మనుషులు ఎందు ఆనందిస్తున్నామా? మన కలిగిన సౌకర్యాలు ఎందు, భోగభాగ్యాలు ఎందు ఆనందిస్తున్నామా? లేక మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆనందిస్తున్నామా? తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇతడు నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఇక్కడ చేరిన మనలో ప్రతి ఒక్కరి పక్షంగా దేవుడు ఆ మాట చెప్పాలి. దానియేలు, నీవు నాకు బహుప్రియుడవు. దావీదు, నీవు నా హృదయానుసారుడవు. మోషే, నీవు నా ఇంటి అంతటిలో నమ్మకస్తుడవు. పౌలు, నీవు నేను ఏర్పాటు చేసుకున్న సాధనం. ఒక్కొక్కరి మీద దేవుడు ఒక్కొక్క సాక్ష్యం పలికినాడు. ఇక్కడ చేరిన మనలో అందరి పక్షంగా, ప్రతి ఒక్కరి పక్షంగా దేవుడు ఒక మంచి సాక్ష్యం పలకాలి. అందుకు మన జీవితాలు దేవునికి సమర్పించుకోవాలి. ఇక ఏ పాటితో మన భవిష్యత్తు తెలియదు, ఎలాంటిదో తెలియదు. మిగిలిన శాశ్వత జీవితమైన దేవుని యొక్క మార్గంలో నడిపించుకోవడానికి, దేవుని యొక్క సమాధానాన్ని, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ప్రేమను కలిగి జీవించడానికి తీర్మానం చేసుకోగలిగితే ఈ పరిశుద్ధ బల్ల మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ వర్తమానం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ దేవాలయం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ దేవుడు మనకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపిన మా గొప్ప తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీ ప్రేమను బట్టి మరొకసారి మీ పాద సన్నిధిని సమీపిస్తున్నాము తండ్రి. వాక్యమనే ఉదక స్నానంతో మమ్మల్ని శుద్ధీకరించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు నా తండ్రి హృదయ భారముతో విత్తినటువంటి, ప్రేమతో విత్తినటువంటి ఈ యొక్క వాక్యమనే విత్తనాలను మా హృదయాల్లోంచి దుష్టుడు దొంగిలించకుండా జాగ్రత్త చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మీ వాక్యమనే విత్తనం మా యొక్క శేష జీవితంలో 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలించినట్టు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. దయగల తండ్రి, మిగిలినటువంటి ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా, పరిశుద్ధ బల కార్యక్రమంలో కూడా మమ్మల్ని క్రమంగా నడిపించి, మమ్మల్ని దీవించి, ఆశీర్వించి మీరు మహిమ పొందమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ ఇదిగో, ధనులార భావంబు నందిలియరే. కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్య